ఢిల్లీ ఉగ్రదాడిలో దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. అల్ ఫహల్ కాలేజ్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ ఉగ్రదాడి సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. ఉగ్రదాడికి వాడిన కారుతో పాటు మరో కారు కొన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇంకో కారు కోసం గాలిస్తున్నారు. ఉగ్రదాడిపై దర్యాప్తుకు ఎన్ఐఏ 10 మందితో ప్రత్యేక టీంని ఏర్పాటు చేసింది. జమ్మూ కాశ్మీర్లోని సోపోర్లో జమాత్ ఇస్లామీ టెర్రరిస్ట్ గ్రూప్ కదలికలు గుర్తించారు. మొత్తం 30 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఉగ్రదాడిలో డాక్టర్లు షాహీన్, ముజ్మిల్, ఆదిల్, ఉమర్ కీలకంగా ఉన్నారని గుర్తించారు. ఢిల్లీలో ఉగ్రదాడికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, మనం ఢిల్లీ ఉగ్రదాడికి సంబంధించినటువంటి దిమ్మ తిరిగేటటువంటి వాస్తవాలు ఒక్కొక్కటిగా కూడా వెలుగు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ అల్ ఫలాహ్ అనేటటువంటి ఆ మెడికల్ యూనివర్సిటీ చుట్టూ ప్రస్తుతానికి ఈ కేసుకి సంబంధించినటువంటి మూలాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఈ కాలేజీలో వైద్యులుగా పనిచేస్తున్నటువంటి నలుగురు ప్రస్తుతానికి ఈ కేసుతోటి సంబంధం ఉన్నట్టు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క మనం చూస్తే ఈ ఉగ్రదాడికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ కూడా వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా ఉగ్రదాడికి వాడినటువంటి కారుతో పాటు మరొక కారును కూడా కొనుగోలు చేసినట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ కారు ఎక్కడ ఉంది అనేటటువంటి కోణంలో ప్రస్తుతానికి దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి. మరోపక్క ఢిల్లీలోనే ఆ కారు ఉండవచ్చు అనేటటువంటి కోణంలో కూడా విచారణ జరుపుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇంకో పక్క ఈ ఢిల్లీ ఉగ్రవాద దాడికి సంబంధించినటువంటి దానికి సంబంధించి ఇప్పటికే ఈ కేసును ఎన్ఐఏకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి నేపథ్యంలో ఎన్ఐఏ ఆధ్వర్యంలో 10 మందితోటి ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ 10 మంది దర్యాప్తు బృందంలో ఎన్ఐఏకి సంబంధించినటువంటి అడిషనల్ డీజీ అయినటువంటి విజయ్ షకీర్ అనేటటువంటి శేఖర్ అనే ఆయన ప్రస్తుతానికి దీనికి నేతృత్వం వహిస్తున్నాడు. మొత్తం కూడా డిఎస్పీ స్థాయి నుంచి మొత్తం అడిషనల్ డీజీ స్థాయి వరకు కూడా ఇందులో సభ్యులుగా పెట్టినటువంటి పరిస్థితి. మరోపక్క మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో ప్రస్తుతానికి దీనికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సరే, ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే మరోపక్క దేశవ్యాప్తంగా అంతర్గతంగా ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ కోసం, అలాగే ఫరీదాబాద్కి సంబంధించినటువంటి ఈ టెర్రర్ మాడ్యూల్స్ ఏవైతే ఉంటాయో ఈ మాడ్యూల్స్ కోసం వెతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలోనే అనేక చోట్ల సెర్చెస్ కూడా స్టార్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎస్పెషల్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి జమాత్ ఇస్లామీ అనేటటువంటి ఒక టెర్రరిస్ట్ గ్రూపు గడిచిన కొద్ది రోజులుగా యాక్టివేట్ అయినట్టు కూడా భద్రతా దళాలు గుర్తించాయి. మరి దీంతో ఆ ప్రాంతంలో అంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి సోపోర్ అనేటటువంటి ప్రాంతంలో ప్రస్తుతానికి భారీ ఎత్తున భద్రతా దళాలు అక్కడికి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కావచ్చు, అంతేకాకుండా అక్కడ అనేక ఇళ్లలో కూడా ప్రస్తుతానికి సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం ఆ సోపోర్ అనేటటువంటి ప్రాంతంలో 30 చోట్ల ప్రస్తుతానికి ఈ సోదాలు కూడా నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క ఈ ఘటనకి సంబంధించి ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో ఈ డాక్టర్స్కి సంబంధించి 4 డాక్టర్స్ చాలా కీలకంగా మారినట్టు తెలుస్తోంది. ఈ 4 డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అల్ ఫలాహ్ అనేటటువంటి యూనివర్సిటీలో పనిచేసేటటువంటి డాక్టర్లుగా కూడా మనకు గుర్తించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక్కడ మనం చూస్తే ఒక్కొక్క డాక్టర్కి సంబంధించిన వివరాలుగా చూస్తే డాక్టర్
ఆదిల్ అహ్మద్ అనేటటువంటి ఒక డాక్టర్ని ప్రస్తుతానికి అంటే మొత్తం 4 డాక్టర్ని అరెస్ట్ చేశారు. ముగ్గురు డాక్టర్ని అరెస్ట్ చేశారు. ఒకతనేమో సూసైడ్ బాంబర్గా చనిపోయినటువంటి పరిస్థితి. అందులో డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాదర్ అనేటటువంటి ఆయన ఉన్నారు. సో ఈయన వచ్చేసి ముజామిల్ షకీల్ అనేటటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారు, ఇంకో డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కుట్రలో ఇతను భాగస్వామిగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే మనం 4 డాక్టర్స్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రైమ్ 9 న్యూస్ స్క్రీన్ మీద చూడొచ్చు మనం ఆదిల్ అహ్మద్ రాదర్ అనేటటువంటి ఆయన ఇతనికి సంబంధించినటువంటి అది కానీ మనం కానీ చూస్తే ఇతను వచ్చేసి జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి ప్రస్తుతం ఆయన దానికి టెర్రరిస్ట్ మాడ్యూల్గా పనిచేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఈయన స్వస్థలం వచ్చేసి కాశ్మీర్ నుంచి వలస వచ్చి ప్రస్తుతానికి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి సహనాపూర్లో నివాసం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. నేపథ్యం వచ్చేసి శ్రీనగర్లో ప్రస్తుతానికి ఆయన డాక్టర్గా విధులు కూడా నిర్వర్తిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళందరికీ కూడా లీడ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ ముజామిల్ షకీల్. సో ఈ డాక్టర్ ముజామిల్ షకీల్ ఎవరైతే ఉన్నారో ఈయన వచ్చేసి జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి ఉగ్ర కుట్రల్ని అలాగే ప్రణాళికల్ని అమలు చేసేటటువంటి బాధ్యత ఇతనికి జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి చీఫ్ అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. ఇతని స్వస్థలం వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పుల్వామా. దీంతోపాటు ఇతను MBBS డాక్టర్గా చదువుకున్నారు, డాక్టర్గా ఆయన పనిచేస్తున్నారు. అల్ పలాహ్ అనేటటువంటి మెడికల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా కూడా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో టెర్రరిస్ట్ మాడ్యూల్లో అతి కీలకమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ ముజామిల్ షకీల్. సో డాక్టర్ ముజామిల్ షకీల్ ఆధ్వర్యంలోనే మిగతా 3 డాక్టర్లు కూడా ఈ టెర్రరిస్ట్కి సంబంధించినటువంటి కార్యకలాపాల మీద ఒక నెట్వర్క్ లాగా ఏర్పడి మొత్తం కూడా ఈ పథక రచన అంతా కూడా చేశారు అని చెప్పేసి గుర్తించినటువంటి పరిస్థితి. మరొకరు డాక్టర్ షహీద్. సో ఈమె కూడా ఒక మహిళా డాక్టర్. ఈమె గతంలో పనిచేసినటువంటి అంటే 2009 ప్రాంతంలో కొన్ని చోట్ల పనిచేశారు. అక్కడికి వెళ్ళి విచారణ చేస్తే ఈమె చాలా కామ్ అండ్ క్వైట్, చాలా క్రమశిక్షణ కలిగినటువంటి మహిళ అని చెప్పేసి అక్కడి నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. కానీ వాస్తవంగా ఈమె చూడడానికి అమాయకంగా కనిపిస్తుంది ఆ ఫొటోస్లో. ఆమె ఎవరు అంటే భారతదేశంలో భారీ ఎత్తున మహిళల్ని ఈ టెర్రరిజం వైపు నడిపించడానికి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళందరినీ కూడా టెర్రరిజం ఉచ్చులోకి తీసుకెళ్లి దేశంలో భారీ స్థాయిలో పేలుళ్ల కుట్రలకు పాల్పడినటువంటి పర్సన్ ఈమె వచ్చేసి డాక్టర్ ముజాముల్. ఇందాక ఎవరైతే చెప్పానో దీని అంతటికి కూడా కారణమైనటువంటి వ్యక్తి ఆయన కుట్రలో ఈమె భాగస్వామి. అలాగే జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి ఉమెన్స్ వింగ్ ఒకటి ఉందన్నమాట. సో ఆ ఉమెన్స్ వింగ్కి ఈమె భారతదేశానికి సంబంధించినటువంటి ప్రతినిధిగా పనిచేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరినీ కూడా టెర్రరిజం వైపు మహిళలు కొంతమందిని టెర్రరిజం వైపు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో వీళ్ళంతా కూడా ఈ ఆల్ ఫలాహ్ అనేటటువంటి మెడికల్ యూనివర్సిటీని అడ్డాగా చేసుకుని ఈ ఉగ్ర కుట్రలు కూడా రచించినటువంటి పరిస్థితి. ఈమె ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి లక్నోకి చెందినటువంటి మహిళ. ఈమె కూడా ఈ ఆల్ ఫలాహ్ మెడికల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా విధులు కూడా నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఫైనల్గా డాక్టర్ ఉమర్ నబీ. ఈ ఉమర్ నబీ అనేటటువంటి వ్యక్తే ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి పేలుడికి కారణమైనటువంటి వ్యక్తి. ఆ 3 అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఈ ఉమర్ నబీ అనేటటువంటి వ్యక్తి భయపడి అంటే వాళ్ళని అరెస్ట్ చేసేసారు. దర్యాప్తు సంస్థలు వేగవంతం అయిపోయాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వింగ్స్ అన్ని కూడా యాక్టివేట్ అయిపోయాయి. అలాగే ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ కూడా చాలా అప్రమత్తంగా ఉన్నాయనేటువంటి భయంతో అతను అక్కడి నుంచి పారిపోయినటువంటి పరిస్థితి. సో పారిపోయేటటువంటి క్రమంలో ఆయన కారులో ఉన్నటువంటి పేలుడు పదార్థాలు ప్రమాదవశాత్తు పేలాయా లేకపోతే భయంతో అంటే ప్యానిక్ ట్రిగ్గర్ బ్లాస్ట్కి ఏమన్నా పాల్పడ్డా అనేటటువంటి దాని మీద ఇంకా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇతను వచ్చేసి ఢిల్లీ పేలుల కింద నేను చెప్పినట్టు ఢిల్లీ పేలులకు పాల్పడినటువంటి సూసైడ్ బాంబర్ ఇతను కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి పుల్వామా ప్రాంతం. ఇతను కూడా ఆల్ ఫలాహ్ యూనివర్సిటీలో డాక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. అంతా కూడా ఈ ఆల్ ఫలాహ్ అనేటటువంటి యూనివర్సిటీ చుట్టూనే తిరిగాయి. వీళ్ళు కాకుండా ఇంకొక 6 మంది జూనియర్ డాక్టర్లు కూడా ప్రస్తుతానికి పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకో పక్క ఏదైతే ఇంకొక కారు కూడా కొనుగోలు చేశారని చెప్పి సమాచారం అందుకున్న నేపథ్యంలో ఆ కారు కోసం కూడా వేట మొదలైనటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా దేశ అంతర్గత భద్రతలో భాగంగా భారీ ఎత్తున కేంద్ర హోంశాఖ కసరత్తు చేస్తోంది. ఎక్కడికక్కడ ఈ ఉగ్ర మూకలని అలాగే ఈ ఉగ్ర కుట్రలకి పాల్పడేటటువంటి వాళ్ళని గుర్తించి వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా భారీ ఎత్తున దర్యాప్తు సంస్థలు అలాగే ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ కూడా యాక్టివేట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సింధు. రాజు, అంటే ఇంకో కారు కొనుగోలు చేశారు అంటే పలు ప్రాంతాల్లో భారీ కుట్రకి స్కెచ్ వేసినట్టు చూడొచ్చా?
అంటే ఒకటి ఇక్కడ ఏంటంటే కొన్ని అంశాలు మనం కంపల్సరీ ఇక్కడ చూడాలి. ఏంటి అంటే ఇక్కడ ఎక్కడ కూడా వాళ్ళు ఏంటి ఉగ్ర కుట్రలకి పాల్పడింది వాస్తవం. ఉగ్ర కుట్రలకి సంబంధించి పేలుళ్లకు పాల్పడాలి అనేటువంటి ఉద్దేశంతో భారీ ఎత్తున పేలుడు పదార్థాలను సేకరించింది వాస్తవం. దాదాపు 2900 కేజీల అమ్మోనియం నైట్రేట్ కావచ్చు, అంతేకాకుండా కొన్ని డిటోనేటర్స్ కావచ్చు, అలాగే ఫ్లేమబుల్ ఆయిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. సో వీటన్నిటిని కూడా వాళ్ళు సమకూర్చుకున్నారు. కానీ వాళ్ళ ప్లాన్ అమలయ్యేలోకే మన భారత్కి సంబంధించినటువంటి నిఘా సంస్థలు కావచ్చు, అలాగే ఇతర సంస్థలన్నీ కూడా యాక్టివేట్ అయిపోయి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ తప్పించుకున్న అంటే బయట ఉన్నటువంటి వ్యక్తి అంటే వీళ్ళని అరెస్ట్ చేసిన సందర్భంలో అతను లేడు, ఎవరు ఉమర్ అనేటటువంటి నబీ అనేటటువంటి వ్యక్తి. సో ఉమర్ నబీ లేకపోవడం వల్ల అతను భయంతో చేసినటువంటి ఒకటి, ఎందుకంటే ఐఈడీని మొత్తం ఈ ముడి పదార్థాలు అన్నిటితో కలిపి ఐఈడీని ఏర్పాటు చేయాలి, కానీ ఐఈడీని తయారు చేయలేదు. కేవలం ఈ ముడి పదార్థాలే అక్కడ పేలాయి. అక్కడ ఉన్నటువంటి పేలుడు జరిగిన ప్రదేశంలో కానీ చూస్తే అన్నీ కూడా ముడి పదార్థాలే దొరికినటువంటి పరిస్థితి. అంటే దీనికి అవసరమైనటువంటి పేలుళ్లకు అవసరమైనటువంటి పేలుడు పదార్థాలను తయారు చేయాలి, ముడి పదార్థాలు మాత్రమే వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, అవి మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పేలుల్లో కూడా అవే కూడా కనిపించినటువంటి పరిస్థితి. ఒకవేళ మీరు చెప్పినట్టు ఖచ్చితంగా ఈ స్థాయిలో వీళ్ళు ప్లాన్ చేశారు అంటే ఖచ్చితంగా దేశంలో ఒక పెద్ద పథక రచన రచించారు అనేది మాత్రం ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఒక రకంగా చెప్పాలంటే ఆదిలోనే నిఘా సంస్థలు పట్టుకోవడం వల్ల ఉగ్రముప్పు తప్పింది. ఒకవేళ వాళ్ళు దీన్ని ఐఈడి అంటే పేలుడు పదార్థాలుగా తయారు చేసి స్లీపర్ సెల్స్ ద్వారా ఇంకొంతమందిని దేశంలో రిక్రూట్ చేసుకొని వాళ్ళందరికీ బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళ ద్వారా వివిధ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు కానీ పాల్పడి ఉంటే నష్టాన్ని కనీసం ఊహలకు కూడా అందలేనటువంటి సిచ్యువేషన్కి మనం వచ్చేటటువంటి అవకాశం ఉన్నాయి. సో ఆ దిశగా చేయకుండా మన దేశానికి సంబంధించినటువంటి అంతర్గత భద్రతను చూసేటటువంటి సంస్థలన్నీ కూడా యాక్టివేట్ అవ్వడం వల్ల వాళ్ళ ఆటలైతే సాగలేదు. మీరు అన్నట్టు ఇంకొక కారు ఎందుకు కొనుగోలు చేశారు, ఈ 2 కారుల్లో ఇంకో కారు ఎందుకు కొనుగోలు చేశారు అనేటువంటి దాని మీద దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళు వాడడం కోసం కొనుగోలు చేశారా, పేల్చడం కోసం కొనుగోలు చేశారా? సో పేల్చేందుకు కొనుగోలు చేశారు అంటే మొదటి కారు కావాలని పేల్చిందేం కాదు. మనం ప్రైమ్ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. ఆ పేలుడు జరిగినటువంటి సందర్భంలో మొత్తం ట్రాఫిక్లో పోతూ ఉన్నటువంటి సందర్భంలో పేలింది. ఒకటి ప్రమాదవశాత్తు పేలడం, రెండోది వచ్చేసి ప్యానిక్ ట్రిగ్గర్ బ్లాస్ట్గా అతను చేసుకోవడం. ఈ 2 కారణాల వల్ల అది పేలినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కారుని కేవలం వాళ్ళ వాడకానికి మాత్రమే కొనుగోలు చేసినట్టు కొనుగోలు విచారిస్తాం. ఒకవేళ దాంట్లో ఏమైనా సరే ఈ పేలుడు పదార్థాలను డంప్ చేసి పెట్టారు, ఎందుకంటే ఈ పేలినటువంటి కారులో పేలుడు పదార్థాలు ఉన్నాయి కాబట్టి ఇంకొక కారులో కూడా అలాంటివి ఏమైనా డంప్ చేసి పెట్టి ఉన్నా కూడా సమస్య ఉంటుంది. కాబట్టి దాన్ని ట్రేస్ అవుట్ చేసేటటువంటి ప్రయత్నంలో ప్రస్తుతానికి పోలీసు వర్గాలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సింధు. ఎస్ రైట్, థ్యాంక్ యూ రాజు.